హాయ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మా ఫ్రెండ్స్ కానీ నువ్వు వర్క్ చేసే ఆఫీస్ ఎలా ఉంటదో చూపెట్టు అంటారనమాట. నేను వర్క్ చేసే కంపెనీ సేల్స్ ఫోర్స్ అనమాట. దివ్యశ్రీ ఓరియంలో ఉంటది హైదరాబాదు. నైట్ టైమ్ వ్యూ వచ్చేసి ఇలా ఉంటది మా ఆఫీసు. 2 బిల్డింగ్‌లు ఉంటాయి మాకు బీ3, బీ5 అని. సో, ఇప్పుడైతే మనం ప్రెజెంట్ అయితే ఫుడ్ ఎలా ఉంటదో నేను చూపిస్తాను నేను ఫస్ట్ వీడియోలో అయితే. 15థ్ ఫ్లోర్‌లో మా కాఫెటేరియా ఉంటదనమాట. కాఫెటేరియాలో ఇది రిసెప్షన్ మామ. ఇక్కడ ఒక మంచి మంచి ఇట్లా సోఫా సెట్‌లు, ఇక్కడ మా సీఈఓ గారి ఫోటో ఉంటది. సో, ఇది మనకు ఎంట్రన్స్ నుంచి లోపలికి మన కాఫెటేరియాకెళ్ళే రూట్ అనమాట. ఈ లెఫ్ట్ సైడ్‌లో కనిపించేదంతా మనకది హంగర్ బాక్స్ మామ. లైక్ మనకు కేక్స్ గానీ, మస్కబాన్ గానీ, లైక్ చాక్లేట్ మిల్క్ షేక్స్ అవి ఉండే ఏరియా అనమాట. సో, ఇది హంగర్ బాక్స్ అంటారనమాట. మాకు ఫుడ్ కార్ట్ ఉంటదనమాట. అది ఇలా స్వైప్ చేస్తే మనకి ఇలా ఆప్షన్స్ వస్తాయి. మనం స్నాక్స్ గానీ, చాక్లేట్ మిల్క్ షేక్, కాఫీ, టీ ఏదైనా సరే ఇక్కడ ఆర్డర్ పెట్టుకోవచ్చు మామ. చాలా బావుంటది మామ టేస్ట్ అయితే. ఈరోజు స్నాక్స్ వచ్చేసి మస్కబాన్ ఉన్నట్టుంది. రోజు ఒక 2 టైప్ ఆఫ్ స్నాక్సెస్ ఉంటాయన్నమాట. ఇక్కడ కోల్డ్ ప్రెస్ జ్యూస్ ఉంటది. మళ్ళీ ఇక్కడ థమ్స్ అప్, ఫాంటా, స్ప్రైట్, కోకో కోలా ఏదైనా కూల్ డ్రింక్ తాగొచ్చు మామ. ఇది ఓవరాల్‌గా అక్కడ వరకు కనిపిస్తుంది కదా! ఇది మొత్తం ఫుడ్ తినే ఏరియా కాఫెటేరియా అనమాట. మాకైతే ఫుడ్ తినడానికి ఒక ఫుడ్ కార్ట్ ప్రొవైడ్ చేస్తారు మామ. ఫ్రీ ఫుడ్ మామ నువ్వేం తిన్నా సరే. ఫస్ట్ ఇక్కడ మేము కార్డ్ స్వైప్ చేయాలి. ఈరోజు మెనూ చూద్దాం. చపాతీ అనేది రెగ్యులర్‌గా ఉంటది మామ. చపాతీ, కర్డ్ అనేది. ఈరోజు దివాళీ కాబట్టి పులిహోర ఉంది, పాపడ్ ఉంది, ఆంధ్ర సాంబార్, పాలకూర పప్పు, పన్నీరు, సేమియా ఇక్కడ అన్ని టైప్ ఆఫ్ పికిల్స్ ఉంటాయి మామ. మ్యాంగో పికిల్, టమాటో పికిల్, మిక్స్ వెజ్ పచ్చడి అన్ని రకాల పచ్చళ్ళు ఉంటాయన్నమాట. ఇది ఒకటి డిఫరెంట్ ఇంకో కౌంటర్ అనమాట ఇక్కడ ఉన్నది. బట్ ఈరోజు దీపావళి కాబట్టి పబ్లిక్ లేరు కాబట్టి కౌంటర్ క్లోజ్ చేసినారు. ఇక్కడ ఈ బాక్స్‌లో కనిపించేది నిమ్మకాయ జ్యూస్ అట్ ద సేమ్ టైమ్ మనకు మజ్జిగ మామ. ఇక ఈ మజ్జిగ కౌంటర్ పక్కన మనకు వెజ్ సాలడ్ ఉంటది మామ. ఇది రెగ్యులర్‌గా ఉంటదనమాట. లైక్ కీర దోస, ఆనియన్, బీట్రూట్, బాయిల్డ్ బీట్రూట్, క్యారెట్, మనకు లైక్ స్ప్రౌట్స్ ఏదైనా సరే అది రెగ్యులర్‌గా ఉండే కౌంటర్ అనమాట. ఈ పక్కన కౌంటర్ వచ్చేసి లైక్ ఫ్రైడ్ చికెన్ అట్ ద సేమ్ టైమ్ బౌల్ ఉంటదమ్మా. అంటే నాలాగా ఎక్కువగా డైటింగ్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా! ఇది వాళ్ళ కోసం వచ్చేసి బ్రౌన్ రైస్, లైక్ వెజ్ సలాడ్, లైక్ అట్లాంటి కొంచెం డైట్‌కి సంబంధించినవి ఉంటాయన్నమాట. ఇక్కడొచ్చేసి లైవ్ కౌంటర్ మామ. అంటే లైక్ స్వీట్స్ గానీ, లైక్ మనకు దాల్ ఫ్రై లాంటివి లైవ్ కౌంటర్‌లో మనకిక్కడ చేసిస్తా ఉంటారనమాట. ఇదొచ్చేసి చికెన్ కౌంటర్ మామ. నాన్ వెజిటేరియన్ సెపరేట్‌గా ఉంటదనమాట. నేను ఎక్కువ నాన్ వెజ్ తినను కదా! వెజ్జే కదా! నాలాంటోళ్ళ కోసం అని చెప్పి ఇక్కడ ఉంటదనమాట. ఇక మనమైతే కార్డ్ స్వైప్ చేసినాం. తలిగిద్దాం ఇక ప్లేట్‌లో తీసుకుందాం. కర్డ్ తీసుకున్నాం. ఈరోజు దీవాళి కాబట్టి పులిహోర ఇవన్నీ తీసుకున్నా నేనైతే. ఇదొచ్చేసి పకోడీ ఉంది. వైట్ రైసు, పులిహోర తలిగిద్దాం. ఒక 2, 3 స్పూన్‌లేసుకుందాం. పాపడ, పప్పేసుకుందాం. గ్యాస్ ప్రాబ్లమ్ ఏమో ఏం కాదులే పులిహోరలో పప్పు బావుంటదని చెప్పి ఇంకో 2, 3 స్పూన్‌లేసుకున్నా. ఇది నాకు బాగా ఇష్టమైన స్వీట్ మామ సేమియా. నేనసలు తగ్గేదిలే అన్నట్టు మళ్ళీ ఇంకో కప్పులో కూడా తీసుకుంటా తిన్న తర్వాత. ఇక చలో మనం మొత్తం అయితే మన ప్లేట్ ఇలా కనిపిస్తదనమాట అన్నీ తీసుకున్న తర్వాత. ఇక తినుడైతే మనం షురూ చేసినాము. మా సేల్స్ ఫోర్స్‌లో ఫుడ్ చాలా బావుంటది మామ. అసలు, అస్సలు తగ్గేదేలే. అసలు ఏ హోటల్‌లో కూడా ఇంత మంచి ఫుడ్ అసలు నేను క్వాలిటీ అయితే నేను చూడలేదు. చాలా బావుంటది ఫుడ్డు. ఒక్కొక్కసారి మనకు నచ్చిన కర్రీస్ ఉండవేమో గానీ, బట్ కాకపోతే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయితే ఫుడ్ చాలా బావుంటదనమాట మా దగ్గరైతే. చాలా అంటే చాలా మంచిగా ఉంటది. చంపేస్తారు "అరేయ్! తినడం కోసం మా ఆఫీస్‌కొచ్చినావా" అంటే మాత్రం నేను ఆఫీస్‌కొచ్చినా కాబట్టి తింటున్నా. మీకు చూపిద్దామని చెప్పి తింటున్నా. అంతే తప్ప నేను తినడానికి ఆఫీస్‌కొచ్చినాను మాత్రం అనకూడదు. సావగొడతాం మళ్ళీ. ఓకేనా? మనం నెక్స్ట్ వీడియోలో అయితే మా సోషల్ కార్నర్, మా గేమ్స్ రూమ్ ఎలా ఉంటది, ఇంకా వేరే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోర్స్ ఎలా ఉంటాయో ఒకసారి నేను చూపిస్తా. మనకొక యూట్యూబ్ ఛానల్ గూడా ఉంది. బట్ ఎవరికీ తెలవదు. సీక్రెట్‌గా మెయింటైన్ చేస్తున్నా దాన్ని. మిడిల్ క్లాస్ మేజర్ డ్రీమ్స్ అని. లింక్ అయితే పెడతా. నచ్చితే ఫాలో అవ్వండి. ఫుల్ వీడియో అక్కడ పెడతా. ఇది మన ఓవరాల్‌గా మనం ఫుడ్ మనం తిన్నదైతే. సరేనా? నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో మనం కలుద్దాం ఇంక. ఓకేనా? సరే మరి. బాయ్ బాయ్.